ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి 20 కోట్ల వసూలు కావాల్సిందని దానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి స్పెషల్ నోడల్ అధికారులతో ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. నవంబర్ 25 లోపు ఖాళీ స్థలాల పన్నుల్ని చెల్లించాలని సూచించారు. కాకినాడ నగరాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అందులో భాగంగానే ఖాళీ స్థలాలు పన్ను వసూలుకు ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. కాకినాడ నగరంలోని అనేక ఖాళీ స్థలాల యాజమాన్యులు ఇప్పటికీ పన్నులు చెల్లించలేదని పేర్కొన్నారు. ఖాళీ స్థలాలకు రానున్న నవంబర్ 25 నాటికి పన్నులు చెల్లించాలని ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పన్నులు చెల్లించని స్థలాలను ప్రభుత్వం 22 జాబితాలో చేర్చి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతామని ఆదేశించారు. సమావేశంలో నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి శిరీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అయోధ్యరామ్, అశోక్, ప్రసాద్, పాల్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అదే టాప్ 30 పేమెంట్ పెండింగ్ ఉన్నది కానీ మీ దగ్గర తీసుకోండి. దానిలో 2 లిస్టులు ఉన్నాయి. ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఇది ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇది మనకి సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ లో చెప్పిన ఇంటెన్సిటీ మనకి ఒక 10 days గ్యాప్ రావడం, ఈ మోంతా తుఫాను వల్ల మోటివేషన్ తగ్గిపోయి ఉంటుంది. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి రేపటి నుంచి అలాగా మనం డ్రైవ్స్ అనుకున్నాం. వీక్లీ ట్వైస్ డ్రైవ్స్ అనుకున్నాం. మన ట్యూస్డే, థర్స్డే కూడా వీక్లీ ట్వైస్ డ్రైవ్స్. దానికి సంబంధించి మన కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీల్డ్లో మీరు ఏ విధంగా ఉండాలి, తర్వాత మీ టీమ్స్ని ఏ విధంగా నడిపించాలి, తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ మన గ్రౌండ్లో ఏ విధంగా ఉండాలి. అంటే ప్రతి కార్యక్రమంలో వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం కాకుండా రిజల్ట్ కనపడాలి. మీరు ఫీల్డ్లోకి వెళ్ళినందుకు, మేము ఈరోజు ఫీల్డ్లో తిరిగినందుకు మాకు ఎంత కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్ వచ్చింది అన్నది మాకు చూపించగలగాలి. ముఖ్యంగా ఆల్రెడీ కలెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం నవంబర్ 25 వేకెంట్ ఖాళీ స్థలాలకు సంబంధించి డెడ్లైన్ ముగుస్తుంది. పెట్టాం. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఏదో నీరసంగా ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉండకూడదు. కానీ స్పెషల్ డ్రైవ్ మనం 2 రోజులు మాత్రమే మమ్మల్ని చేయమంటున్నాం కాబట్టి టోటల్ స్పెషల్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, టోటల్ సిబ్బంది అందరూ కూడా ఈ డ్రైవ్ మీదనే ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నారు, ఇప్పుడు మన డీసీ గారు చెప్పినట్టు విఎల్టీ మనకు ఇంక 20 కోట్లు రావాల్సి ఉంది. ఐడియా ఉందా? మనకు మొత్తం మనం వసూలు చేయాల్సింది 20 కోట్లు ఉంది. ఏది మనం అసెస్మెంట్ చేసిందే 20 కోట్లు ఉంది. ఇంకా అసెస్మెంట్ చేయాల్సింది ఎన్ని ఉన్నాయి అది మీరే చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రైవ్ అనేది 2 విధాలుగా జరగాలి. ఈ 2 విధాలుగా జరిగే క్రమం ఎలా అంటే, మనకు రావాల్సిన 20 కోట్లు రాబట్టే దిశగా ఒకవైపు అయితే, అసలు మనకి ట్యాక్స్ నెట్లో కవర్ కాకుండా ఉన్నటువంటి విఎల్టీలు ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఇది డ్రైవ్ మోడ్లో మనం వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు మనం ఒక వార్డు తీసుకున్నాం. ఒక వార్డుకి నోడల్ ఆఫీసర్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్ యొక్క కర్తవ్యం ఏంటంటే, ఈ 2 సచివాలయాలు ఉంటాయి. మనకు ఒక వార్డుకి 2 సచివాలయాలు ఉంటాయి. ఈ 2 సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఎవరు ఉంటారు? ప్లానింగ్ సెక్రటరీ, అడ్మిన్, ఎమ్యూనిటీ, ఇలా ముగ్గురిని తీసుకొని, అటు ఒక సచివాలయంలో ఇలా ముగ్గురు, ఇంకో 2వ సచివాలయంలో ఇలా ముగ్గురు తీసుకొని టోటల్ వార్డ్ అనేది వార్డు బౌండరీ తీసుకొని, ఆ వార్డు బౌండరీలో ఎక్కడెక్కడ విఎల్టీ ఉంది అనేది తీసుకొని ముందు అది చేయాలి. మీరు రేపు ఇమీడియట్గా నాకు సాయంకాలానికి నాకు ఆ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. సాయంకాలానికి ఏ రిపోర్ట్ రావాలి అంటే, ఇప్పుడు వార్డు వారీగా ఎన్ని విఎల్టీలు ఉన్నాయి మీ నోడల్ ఆఫీసర్ పరిధిలో, దాంట్లో ట్యాక్స్ నెట్లోకి వచ్చినాయి ఎన్ని, ట్యాక్స్ నెట్లోకి రాని ఎన్ని, ఇది మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది చేసుకున్న తర్వాత 2వ స్టెప్ ఏం చేస్తామంటే, ట్యాక్స్ నెట్లోకి వచ్చినవి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నవాళ్ళు ఎవరు, ట్యాక్స్ కట్టడానికి అవైలబిలిటీలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళందరినీ మనం రేపు కలుస్తాం. కలిసి చెప్తాం. ఏం చెప్తాం? బాబు, ఇది ఎప్పటి నుంచో మీరు ఇయర్స్ టుగెదర్ పే చేయకుండా మాకు 20 కోట్లు బకాయి పెట్టి ఉంచారు. ఈ బకాయిల వల్ల మా అడ్మినిస్ట్రేషన్ మామూలుగా మనం ఏదైతే జనాలకి లేకపోతే మన పబ్లిక్కి మనం ఏవైతే ఎమ్యూనిటీస్ కల్పించాలో ఆ కల్పించే దిశలో మేము వెనకబడి ఉన్నాము.
ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్షన్ ద్వారానే వాళ్ళకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రోడ్లు, తర్వాత వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, ఇవన్నీ మినిమం ఫెసిలిటీస్ అన్న మనం కల్పించాలి. కాబట్టి వాటికి సంబంధించి మేము ఏదైనా ఖర్చు పెట్టాలంటే విఎల్టీ బకాయిలు మాకు 20 కోట్ల బకాయిలు ఉన్నాయి, దాంట్లో నీ దగ్గర ఎంత ఉంది, అది ఎప్పుడు కడతావు అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఒకవేళ వాళ్ళు కట్టలేని పక్షంలో మేము కట్టమనేది మీకు సరిగా ప్రాపర్గా మీకు కనుక రెస్పాండ్ కాని పక్షంలో మనము 2 రకాల నోటీసులు ఇవ్వమని చెప్పాం. రెండు నోటీసులు ఇవ్వాలి మొత్తం మీద అని చెప్పాం. ఈ పాటికే మేము చెప్పిన తర్వాత దాదాపు ఒక 3 వారాలు గడిచిపోయిందా మనకు.